ఎవరికి సాధ్యం కాని ఒక అద్భుతాలు మన పిల్లల విషయంలో దేవుడు చేసినాడు. గట్టిగా దేవుడు చెప్పాలి. ఎందుకంటే కూడా గవర్నమెంట్ కాలేజీలలో, గవర్నమెంట్ స్కూల్స్లో, తెలుగు మీడియంలో కూడా చదువుకొని వచ్చిన పిల్లలు. కానీ ఈరోజు రాష్ట్రంలో జిల్లా లెవెల్లో 3వ స్థానంలో 2వ స్థానంలో ఉన్నారు మన పిల్లలు, మన చర్చి పిల్లలు. మీరు ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ యొక్క పరిస్థితి ఇక్కడ పాపకి తండ్రి లేడమ్మా, చనిపోయాడు, తండ్రి చనిపోయినాడు. ఇంకా ఇలాగా ఇగో ఈ పాపకి తండ్రి చనిపోయినాడు, తండ్రి లేడు. ఇదిగో ఇంకా పిల్లల్లో భయంకరమైన దీనస్థితిలో ఉన్న కుటుంబాల్లో ఆర్థికంగా ఈ బాబు కూలి పని చేస్తే గానీ రోజు మూటలు మోసే వాళ్ళ పిల్లాడు ఈ బాబు. ఇదిగో తండ్రి లేకుండా తల్లి మాత్రమే ఉండి చదివిస్తున్న పిల్లలు. ఈ బాబుకు కూడా తండ్రి లేడు, తల్లి మాత్రమే రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడితే వాడే ట్రాక్టర్ తోలుకుంటూ చదువుకుంటున్నాడు ఈ పిల్లాడు. చూడండి, మీ అందరూ కూడా చదువుకునే పిల్లల్లో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలే, ఫ్రీగా చదువుకునే వాళ్ళు తప్ప భోజనం పెడితే చదువుకునే వాళ్ళు. ఈ పాప గవర్నమెంటే, ఈ అమ్మాయి గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకునే అమ్మాయి. కానీ డిస్ట్రిక్ట్ లో, మన డిస్ట్రిక్ట్ మొత్తంలో 5వ స్థానంలో ఉంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో. ఎన్ని మార్కులమ్మా? ఎంతకి? 440 మార్కుల్లో 11 మార్కులు మాత్రమే తక్కువ. అంటే తక్కువ 11 మార్కులు తక్కువ. 429 మార్కులు వచ్చినాయి. వాళ్ళ సార్ వాళ్ళు ₹1,00,000 బహుమతి కూడా ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడతాం. పేపర్లలో కూడా ఉంది, అమ్మాయి ఫోటో కూడా ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. గట్టిగా చప్పట్లతో దేవుడు స్తుతిద్దాం. వాళ్ళ నాన్నగారు రోజు మా మున్సిపాలిటీలో చిన్న పని చేసుకునే పిల్లలు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు. తల్లి ఈరోజు పూల మొక్కల దగ్గర రొక్కలు ముక్కలు చేసుకునే ఆడపిల్ల. నీ మార్కులు ఏంటి తల్లి? మార్కులు 979 మార్క్స్ వచ్చాయి ఆ బిడ్డకి. మామూలు విషయం కాదు. అందరు కూడా రికార్డులో ఉన్నారు. తల్లి నీకురా 1000కి 974 మార్కులు ఆ అమ్మాయికి వచ్చాయి. వాళ్ళ నాన్నగారు చనిపోయి సంవత్సరం కూడా కాల. వేరే వాళ్ళైతే అలాంటి కారణాలు చెప్పి చదువుని పక్కన పెట్టినా అది పెట్టినా అంటారు. కానీ నా పిల్లలు వాళ్ళలే. ఏదున్నా సరే దేవుడు మమ్మల్ని నిలబెడతారనే నమ్మకంతో ఈరోజు రికార్డ్ మనకు అన్ని కాలేజీలలో ఫస్ట్ వచ్చిన పిల్లలు ఎవరంటే వాళ్ళ కాలేజ్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ గా మన చర్చి పిల్లలే దేవుడు నిలబెట్టాడు. గట్టిగా మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా. ఉత్సాహంతో గట్టిగా చెప్పండి కూడా. జాన్ వాళ్ళకి తినడానికి కూడా ఎన్నో కష్టాలు పడి, ఎన్నో పరిస్థితులు, తల్లిదండ్రుల జీవితాలు అత్తలాకుతలం అయిపోయి ఆగమైపోయి హాస్టల్లో మాత్రమే ఉండే పిల్లాడు. నీకు ఎన్ని వచ్చినాయి? 950 మార్క్స్ వచ్చాయి. గట్టిగా తిందాం. వాళ్ళు మ్యాథమెటికల్. ఇంకోటి చెప్తా, ఒక్కొక్కళ్ళు మ్యాథ్స్, బయాలజీ, సైన్స్ గ్రూప్లలో చదివింది ఎక్కడ అంటే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలో, గవర్నమెంట్ స్కూల్స్. ఈ పాప కూడా అంతే, గవర్నమెంటే. వాళ్ళ నాన్న పిచ్చివాడు, మైండ్ సరిగ్గా ఉండదు, సంపాదించడానికి కుదరదు, తల్లి ఒక్కతే కష్టపడుద్ది. తను ఏ హాస్టల్లో ఉండి చదువుకుంటా ఉంది. తనకు కూడా దేవుడు గ్రేట్ మ్యారేజ్ ఇచ్చాడు. గట్టిగా దేవుడు స్తుతిద్దాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఈ వయసులో దాన్ని నిన్న మొన్నటి దాకా విగ్రహారాధన తప్ప దేవుడు తెలియని కుటుంబం ఈ కుటుంబంలో. యేసయ్య అంటే ఇష్టపడని కుటుంబాలు. ఆ పాపని మేము పంపించేటప్పుడు తను చదువుతో లేదు అన్నా, ఉంటుందో లేదో అని తండ్రి నెల రోజులు ఏడ్చిండు హాస్టల్లో. ఏడ్చేవాడు. అయ్యా ఎట్లా అంటే, లేదమ్మా నా పిల్లగాళ్ళు డాక్టర్లు అవ్వాల్సిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, పేదవాళ్ళకి సర్వీస్ చేయాల్సిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అందులో మన పిల్లల్లో నేను ఎంచుకొని మరి ఎదురు చూస్తున్నా. రేపు ఈ అమ్మాయిని మనము దేవుని చిత్తం అయితే డాక్టర్ గా నిలబెట్టుకోవాలి, ఈ అమ్మాయిని నిలబెట్టుకోవాలి. గట్టిగా చెప్పడంతో దేవుని సిద్ధిద్దాం. తన మార్కులు ఎంత అంటే ఫస్ట్ ఇయర్ లో 440 మార్కులకి ఎంతమా? 440కి ఎన్ని మార్కులు తక్కువ? 3 మార్కులు తక్కువ. 437 మార్కులు వచ్చినాయి. గట్టిగా చెప్పడం. మన పిల్లల్ని స్టేట్ ఫస్ట్ గా వాళ్ళు వేసుకుంటారు బోర్డులలో, మనం ఎందుకు వేసుకోకూడదా? నువ్వు దేవుడి కోసం ప్రయాసపడితే మన పిల్లలందరూ ఇంకొకటి, ఎవరైనా ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు ఏమన్నా ఆగితే ఏదో కొంపలు ముగిపోయినట్టు బాధపడద్దు. ఎందుకంటే మీతో మందిరం ఉంది, మన పరిచర్య ఉంది, మీరు కూడా గెలవాల్సిన వాళ్ళే, గెలిపించుకోవాల్సిన వాళ్ళే. గట్టిగా చెప్పాలి. ఏమీ కాదు.
ఇంజనీర్లు, ఐఐటి కోచింగ్ కూడా ఇప్పిస్తున్నాము. పిల్లలు చదివిస్తా ఉన్నారు. కష్టం ఉంది. నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా. దేవుడు మనకిచ్చిన అదృష్టం. మన సంఘానికి అతి పేద వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కాలేజ్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ హాస్టల్ పిల్లలు, అందరూ అదే పేరు. చాలా నువ్వు ఏ హాస్టల్ రా? గవర్నమెంట్. నువ్వు రా? నువ్వు గవర్నమెంట్. చూడండి, ఇద్దరు ఉంటే నలుగురు. ప్రైవేట్ అంటే కూడా పెద్ద కాలేజీలు కాదు, డబ్బా కాలేజీలు అంటారు కదా. ఆ డబ్బా కాలేజీలలోనే 5,000 6,000 ఫీజులు ఇచ్చి చదివించే కాలేజీలే. అంతకన్నా గొప్ప సీట్లు ఏం లేవు. కానీ చూడండి, లక్షలు పెట్టేదానికి కూడా కాదు. కానీ మీరు ఒకసారి గమనించాలి, 1,00,000 పెట్టినా 10 లక్షలు పెట్టినా చదవకపోతే ఏం చేయలేము. అవునా కాదు? నా పిల్లలకి ఎలా నేర్చుకున్నారో, ఎలా నేస్తారో, ఒక టీచర్ లేడు, ఒక కోచింగ్ లేదు, ఒకటి ఏం లేకుండా వాళ్ళు వీడి దాకా వస్తా ఉన్నారు. ఈ సంవత్సరం అమ్మాయిని ఎంబీబీఎస్ రాపిస్తున్నాము. దేవుడు వాళ్ళని ఎంబీబీఎస్ డాక్టర్లుగా రాపించే వాళ్ళను, కోచింగ్ ఇప్పించి రాపించే వాళ్ళు ఉన్నాము. మనకి దేవుడు అద్భుతంగా ఎంబీబీఎస్ సీట్లు కూడా మన సంఘానికి ఇచ్చింది కాక. ఎందుకంటే వైద్యము ముట్టుకోకుండా స్వస్థత వరంతో మనం ప్రయత్నం చేస్తున్నాం. స్వస్థతలు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాం. దానికి నా పిల్లలు కూడా తోడైతే వైద్యం కూడా మన దగ్గర ఉండేటట్టుగా ఉండాలి. గట్టిగా చెప్పాలి. అందుకోసమే నేను ఎంబీబీఎస్ సీట్లు అంతగానో ప్రార్థన చేస్తున్నా. కోటీశ్వర్లకు రాని సీట్లు మన సంఘంలో పేదవాళ్ళకి దేవుడు ఇస్తా ఉన్నాడు. గట్టిగా చెప్పాలి. గట్టిగా ఉద్యోగంతో మరి మనం సెలబ్రేట్ చేయాలా లేదా? మా అందరి ప్రేమ తరపునమా మేము మీకు ప్రార్థనతో, ప్రేమతో దీవిస్తున్నాము. మా ప్రార్థన మిమ్మల్ని అన్ని విషయాల్లో ఎదిగేటట్టుగా ఉంచే విధంగా చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. పిల్లలు ప్రభా మెరిట్ స్టూడెంట్స్ అని ఎదుర్కొని చెప్పుకునే విధంగా, ఎక్కడి నుంచి మీకు ఇంత ఆశీర్వాదము, ఎక్కడి నుంచి మీ కృప, మీరు అసలు చదువు, కుటుంబంలో ఆర్థికంగా ఎవరు లేరు, మీకు ఇలా ఎలా జరుగుతుందంటే నా దేవుని దైవం అని చెప్పుకునే గొప్ప స్థితి వారికి దయచేయండి. అత్యంత మేధావులుగా, సైంటిస్టులుగా, అయ్యా అతి గొప్ప ఉద్యోగాల్లో, దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఉద్యోగాల్లో నా పిల్లలను ఉంచమని అడుగుతున్నాను ప్రభా. అప్పుడు మంచి జరుగుతుంది ప్రభా. మేము నేర్పించిన మంచి ఫలిస్తుంది ప్రభా. ఆ ఫలింపు ఎంతో మంది పిల్లలు చదివించడానికి అవకాశం ఉంటుంది ప్రభా. ఆశీర్వాదం మా పిల్లల మీద ఏస్తున్నామని ఈ పిల్లల మీద ప్రత్యేకమైన కృపా కాపుదలతో ఇంకా ఒక వెంటే కాదు ప్రభా, ఎన్నో వెంటలు ఎక్కుతూ నిత్య జీవంలో నిత్యములైన జయముతో ఎదిగే భాగ్యము ఈ బిడ్డకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఒక కరెక్ట్ గా దేవుని మందిరంలో నడిపించు. లోకంలోనూ ఇంటికాడో ఛార్జీలకు భయపడి, ఆటో ఛార్జీలకు భయపడి ఇంటికాడ పడేయకు. అక్కడ ఉంటే లోకంలో చెడిపోయే అవకాశం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా గెలుస్తాడు. గట్టిగా చెప్పడం దేవుని ఎంతమంది ఇంటే సంతోషంగా ఉన్నారా? గట్టిగా ఉన్నారా? సంతోషంగా మరి అందరూ వాళ్ళకి కంగారు చెప్పండి. గట్టిగా కంగారు చెప్పాలి.